సూపర్ యమ్మీ అండ్ సూపర్ టేస్టీ పొట్లకాయ కొబ్బరి రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. దాని గురించి ముందుగా బాణాలు పెట్టేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి. దాంట్లో మినపప్పు, జీలకర్ర, ఆవాలు, అదే విధంగా ఎండుమిర్చి వేసేసుకుంటాము. వేసుకున్న తర్వాత ఫ్రెష్ కరివేపాకు కూడా కొంచెం వేసుకుంటామండి. కారం వచ్చేసి ఎండుమిర్చి కారము అండ్ పచ్చిమిర్చి కారమేనండి. మనము రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయమన్నమాట. పోపును అంతటిని చక్కగా ఫ్రై అవనిస్తాము. నేను ఈ రెసిపీ కోసం నువ్వుల నూనె వాడుతున్నానండి. గానుగు నూనె అంటాం కదా, అది కొన్ని కర్రీస్ కి నువ్వుల నూనె చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఇదంతా చక్కగా ఫ్రై అవుతుండగా ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలు, అదే విధంగా ఒక చిన్న ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాము. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసి రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటాం ఆనియన్స్ చూసారా, ఈ మాత్రం వేగిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్నటువంటి పొట్లకాయ పీసెస్ ని ఇక్కడ యాడ్ చేసేస్తామండి. యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి ముక్క ఉడలేంత వరకు మనం ఉడకనిస్తామండి.